ఈరోజు హోలీ. దీనర్థం ప్రాథమికంగా జీవం అనేది ఎంతో ఉప్పొంగే ప్రక్రియ అని గుర్తించటం. కానీ మనుషుల అనుభవలేమి వల్ల, తమ మేధో సామర్థ్యాలను ఎలా నిర్వహించుకోవాలో తెలియకపోవడం వల్ల, ముఖ్యంగా ఈ రెండు ప్రాథమిక సామర్థ్యాలైన జ్ఞాపక శక్తి ఇంకా ఊహాశక్తుల్ని గుర్తుంచుకోకూడనివన్నీ గుర్తుపెట్టుకుంటున్నారు, గుర్తుంచుకోవాల్సినవన్నీ మర్చిపోతున్నారు, ఊహించకూడనివన్నీ ఊహించుకుంటున్నారు. కానీ జీవితాన్ని అందంగా మార్చేదేదీ ఊహించలేకపోతున్నారు. కాబట్టి హోలీ దీని గురించి తెలియని వారి కోసం. ఈ రోజున భారత్ అంతటా ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు, రంగుల్లో మునిగిపోతారు. తల నుండి పాదాల వరకు రంగులతో మునిగిపోయే రోజుది. జీవసారాంశం ఒక ఉప్పొంగే ఉత్సాహం అని చెప్పడానికి ఇదొక సంకేతం. జీవితం ఇంత భారంగా మారిపోవడానికి కారణం గుర్తుంచుకోకూడనివి గుర్తుంచుకోవడం, ఊహించకూడనివి ఊహించుకోవడమే. మీ సొంత చెత్తతో ఎడతెగకుండా తల మునకలవడాన్ని ఆపడం చాలామందికి అసాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే తమ ఆలోచనలతో మమేకమవడాన్ని వాళ్ళు ఇంకా ఆపలేదు. ఒక్కసారి దాంతో మీరు మమేకమైపోయాక ఇక ఆపలేరు. నిజానికి ఆపాల్సిన అవసరం లేదు, కేవలం వాటితో గుర్తింపుని వదిలేయాలి. ఎందుకంటే the content of your thought, మీ ఆలోచనల్లోని సరుకు బయట నుండి వచ్చి చేరిందే, అవునా? మీ ఆలోచనల్లోని సరుకు మీ సొంతది కాదు, అరువు తెచ్చుకున్నది. కేవలం ఇది నాది కాదు అని గమనించగలిగితే చాలు. చేయాల్సిందల్లా అదే. హోలీ అంటే జీవితంలోని అనవసరమైనవన్నీ దహనం చేయడం కూడా. ఈ రోజున ప్రజలు పాత బట్టలన్నీ బయటకు తీస్తారు, ఇంకా పురుగు పిల్లల బొమ్మలు కూడా. that's enterprise. అవసరం లేని పనికిమాలిన వస్తువులన్నీ వీధిలో కుప్పగా పోసి తగలబెట్టేస్తారు. ఇది పాత బట్టలు తగలబెట్టడం కాదు, ఇది గడిచిన ఏడాది కాలపు జ్ఞాపకాలను దహించివేయడం. తద్వారా ఈ రోజు మీరు ఒక నవజీవంలా ఉప్పొంగే ఉత్సాహంతో ఉంటారని